పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. ముగ్గు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనీయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్నరా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు పెట్టనియదట భూమా అఖిల ప్రియ. అంటే కాలు పెడితే ఇరగొడుతుంది అన్నట్ట, లేకుంటే లేపేస్తుంది అన్నట్ట. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అఖిల ప్రియకు తెలియకుండా ఎవరు పదవి తీసుకున్నా, వాళ్లకు పదవి ఇచ్చినా తన నియోజకవర్గం వచ్చేతానికి వణుకు పుట్టేటట్టు బెదిరిస్తున్నది. అంటే పార్టీ పెద్దల మీద కోపం చేస్తున్నదా, లేకుంటే తన పర్మిషన్ లేనోళ్ళు పెద్దల దగ్గర పదవి తెచ్చుకుంటురని ఫైర్ అవుతున్నదా అనేది మనకు తెలియదు. కానీ ఒక్కొక్కనుకుంటది నా చేతుల అన్నట్టు వార్నింగ్లు విడుదల చేస్తున్నది. తన కోసం నమ్మకంగా పనిచేసేటోళ్ళకే పదవులు దక్కాలి, కాదని వేరే ఎవరికి దక్కినా అఖిల ప్రియ అంతు చూస్తుందట. కాబట్టి సొంత పార్టీలైనా పెద్ద లీడర్లతో ఎంత మంచి సోపతున్నా అఖిల ప్రియ చెప్పంది పదవులు రావన్నట్టు చెప్పింది. ఒకవేళ తనను కాదని చేస్తే ఆళ్లగడ్డ నియోజకవర్గం అగ్నిగుండం చేస్తాం. మరి పాత పగలు ప్రతీకారాలు ఏమన్నా మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నదో, అక్కడి లీడర్లు కొందరికి కావాలనే వార్నింగ్ ఇస్తున్నదో తెలియదు. కానీ మళ్ళా రాయలసీమల ఫ్యాక్షనిజం లొల్లులు మొదలయ్యేటట్టే ఉన్నాయి అని అంటుర్రు. అఖిల ప్రియ మాటలు విన్న అక్కడి జనాలు ఇప్పుడు